పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కడప నగరంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి సూచన మేరకు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు వెనుతుర్ల రవిశంకర్ రెడ్డి, జనసేన నాయకులు తుంగా రమణయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ చంద్రబాబు గారి ఆదేశాల మేరకు, మా మాధవిరెడ్డి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఒక పండగలా జరుగుతుంది. వృద్ధులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్రలో 4,000 రూపాయలు పింఛన్ అనేది ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. ఇది ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరిగిన సంఘటన ఇది. అట్లాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉన్నాడు. 4,000 రూపాయలతో పాటు మిగతా 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు కడప నగరం 13వ డివిజన్లో ప్రతి ఇంటికి నిరంజన్ నగర్, వివేకానంద నగర్, పటేల్ రోడ్డు ఇట్లా అన్ని చోట్ల కూడా మేము పింఛన్లు పంచుతూ ఉన్నాము. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. ఈరోజు 5 గంటలకు మొదలుపెట్టి 9 అవుతూ ఉంది. ఈ కార్యక్రమం ఇట్లాగే కొనసాగుతుంది. 217 మంది 13వ డివిజన్లో ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ అందేలాగా మేమందరం కూడా డైరెక్ట్ ఇంటి దగ్గరికి పోయి పంచుతూ ఉన్నాము. ఇది మా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, మా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి ఆదేశాల మేరకు కడప నగరం 13వ డివిజన్లో ఈ కార్యక్రమం మేము చేపడతా ఉన్నాము. సరే, ఓకే.